ఓం శ్రీ గురువే నమః. ఈరోజు గత వీడియోలో ఇక్కడ వరకు ఆగిపోయాను కాబట్టి ఆ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అప్పుడు మ్యాక్సిమం పాస్ పర్ రిమార్క్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సపోజ్ ది మ్యాక్సిమం పాస్ మార్క్స్ ఎక్స్, దెన్ 25% ఆఫ్ ఎక్స్, దెన్ అప్పుడు ఏమవుతాయి ఆఫ్ ఎక్స్ 25% of x plus 25% of x plus 25% of x plus 30 is equal to plus 30 is equal to 50% of x, 50% of x minus 20, minus 20. ఇక 50 నుంచి 20, 25కి 30 కదా. అదేవిధంగా అప్పుడు ఏమవుతుంది, 25% అంటే ఎంత, 4వ భాగం. అప్పుడు ఇది x/4, 25% ఆఫ్ x అంటే x/4 ప్లస్ 30 is equal to 50% ఎంత 1/2, అంటే 1 అనేది x ఉంది, x/2 మైనస్ 20. ఇప్పుడు x/x మైనస్ x minus x/4 is equal to 30 plus 20. x minus x/4 is equal to 30 plus 20. అప్పుడు x/4 is equal to x/4 is equal to 50. x/4 is equal to 15. అప్పుడు x is equal to 200. 4 5 are 200. x. సో మ్యాక్సిమం మార్క్స్ ఇవి, మ్యాక్సిమం మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ 200. కాబట్టి ఇప్పుడు ఏడబెట్టుడు ది మ్యాక్సిమం పాస్ మార్క్స్, మ్యాక్సిమం పాస్ మార్క్స్ అడిగారు. మ్యాక్సిమం పాస్ మార్క్స్ కాదు, మినిమం పాస్ మార్క్స్ అడిగారు. మినిమం పాస్ మార్క్స్ అడిగారు. అప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం పాస్ మార్క్స్ వచ్చింది. వాడు అడిగింది మినిమం పాస్ మార్క్స్. చూడండి 25 ఆఫ్ 30, ఇది ఎందుకు ఇచ్చేది 50% ఆఫ్ 20, ఇది ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్. అప్పుడే 25x 50 ఆఫ్ ఎక్స్, ఈ 25x 30 కలిపాము, 30 ఇచ్చాడు కాబట్టి 50%కి మైనస్ తీసాం. అప్పుడు x/4 ప్లస్ 30 is equal to x/2 మైనస్ 20. అప్పుడు h/x is equal to మైనస్ x/4 is equal to 30 ప్లస్ 20. x/4 is equal to 50, x is equal to 200. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు మినిమం పాస్ మార్క్స్, మినిమం పాస్ మార్క్స్, మినిమం పాస్ మార్క్స్ అప్పుడు ఏమవుతుంది 200/4 ప్లస్ ఇక్కడ 30 ఉంది కదా, కలుపుకోవాలి. మినిమం పాస్ మార్క్స్ అప్పుడు 4 1 4 50 is equal to 80 మార్క్స్. మినిమం పాస్ మార్క్స్ వచ్చింది.
వాడు మినిమం పర్సెంటేజ్ కూడా మినిమం ఇది పాస్ మార్క్స్, ఇది మినిమం పర్సెంటేజ్, మినిమం పర్సెంటేజ్. అప్పుడు మినిమం పర్సెంటేజ్ అంటే పాస్ పర్సెంటేజ్, మినిమం పాస్ మార్క్స్, మినిమం పాస్ పర్సెంటేజ్. మినిమం పాస్ పర్సెంటేజ్ అంటే 80/100, 80/200, 80/200, 80/200 into 100. మనకు మినిమం పాస్ మార్క్స్ 80 వచ్చింది కాబట్టి మినిమం పాస్ పర్సెంటేజ్ అంటే 80/200 into 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0కి 0కి పోతుంది, 0కి 0కి పోతుంది. ఇంకోటి 2 5 0, 5 8 జార్ 40%. కాబట్టి మినిమం పాస్ పర్సెంటేజీ 40 మార్క్స్ రావాలి. కాబట్టి ఈ విధంగా మీకు ఆర్ఆర్బీలో ఇంత పెద్ద లెక్కిస్తుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తురువుగా మినిమం పాస్ పర్సెంటేజ్ బిట్ ఒకటి వస్తుంది. అప్పుడు మ్యాక్సిమం పాస్ మార్క్స్ కనుక్కోవాలి, మినిమం పాస్ మార్క్స్ కనుక్కోవాలి, తర్వాత మినిమం పాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి ఈ విధంగా. కాబట్టి చూడండి, అదేవిధంగా ఇంకొక లెక్క చదువుతాను. ఆఫ్టర్ spending 40% machinery, after spending 40% in machinery, 25% in building. మిషనరీ వచ్చేసి 40% అంటే స్పెండ్ చేయడం అంటే ఖర్చు పెట్టడం. అంటే ఒక అతను 40% మిషనరీకి, 20% బిల్డింగ్కి, 15% రా మెటీరియల్స్కి అండ్ 5% ఫర్నిచరు. Hellal had a balance of rupees 1,305. Total money with him was అన్నాడు. అంటే మొత్తం డబ్బు ఎంత అతని దగ్గరని. ఇప్పుడు సొల్యూషన్ అయిపోదు. 4వది ఇప్పుడు ఇప్పటివరకు 3 చెప్పాను కదా, 4వ దానికి సొల్యూషన్ అయిపోదు. సొల్యూషన్ చెప్తా కానీ 100 minus 40% plus 25% అంటే బిల్డింగ్ కానీ ఫర్నిచర్ కానీ ఈ విధంగా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక షేటు ఎక్స్పెండిచర్ ప్లస్ 15%. ఈ విధంగా ఎంత అనేది మనకు తెలీదు. ఒక అతను, ఒక యజమాని, ఒక కంపెనీ ఓనరు 40%, 25%, 5%, 15% ఈ విధంగా స్పెండ్ చేసి ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1305. 1,305. అప్పుడు 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూసుకుంది. 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1305 అంటే 1,305. అదేవిధంగా ఇది ఏమవుతుంది? 15/100 ఇంటూ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1305 అంటే అప్పుడు 15/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1305. అతని దగ్గర ఉండే డబ్బు మనీది. చూడండి ఈ విధంగా పర్సెంటేజ్ 50% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అతని దగ్గర ఉన్నటువంటి మనీ అనమాట 1305. అప్పుడు 50% ఆఫ్ ఎక్స్ని 15/100 ఇంటూ ఎక్స్ చేసుకోవాలి. 15% ఆఫ్ ఎక్స్ అంటే 15/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1305. అదేవిధంగా therefore x is equal to 15/100
x is equal to 1305 into 100 by 15 అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 5 మూల 20 చూడండి. 3 4 12 3 3 9 3 5 10 అంటే 435 into 20 అప్పుడు 2 5 10 2 3 6 7 4 12 12,000 8,700 305 100 by 15 equal to 5 మూల 15 5 4 5 2 10 3 4 12 1 3 3 9 1 3 5 15 అప్పుడు ఇంటూ 20 2 5 10 2 5 10 2 మూల 6 1 7 4 9 ఓకే 9,000 చూడండి. ఇప్పుడు 9,700. ఈ 9,700 ఎట్ట వచ్చిందో ఒకసారి చూడండి. వచ్చిన దానికి ఏమడిగాడు? ఒక యజమాని తన కంపెనీలో పెట్టుబడి ఈ విధంగా 40%, 25%, 5%, 15% అలాట్మెంట్ చేశాడు. 1,305 రూపాయలు అతని దగ్గర ఉంది. కాబట్టి అతను ఏమడిగాడు లాస్ట్లో? 4 టోటల్ మనీ విత్ హిమ్, అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఎంత అన్నాడు. ఆ విధంగా పర్సంటేజ్ ప్రకారం పెట్టాడు. అతని దగ్గర ఉంటే ఈ విధంగా చూసుకో. అప్పుడు 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కనుక్కుంటే ఈ విధంగా 9,700 రూపాయలు ఉంది. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.